అంటే మీరు భూములు ఇస్తేనే కదా రాజధాని ఏర్పడేది, ఒక డెవలప్మెంట్ ఏర్పడేది. భూములు లేకపోతే డెవలప్మెంట్ ఎలా చేస్తారు? రాజధాని కట్టుకోవడానికి లక్షల ఎకరాలు ఏం అవసరం లేదండి. ఆటోమేటిక్గా ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టేస్తే ప్రైవేటు సంస్థలు డెవలప్మెంట్ చేసుకుంటాయి. ఆటోమేటిక్గా ఇలా ముంబై అయినా ఏ అయినా సరే మన ఇతర రాష్ట్రాలు కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి అంటే ఈ భూసేకరణ భూ సమీకరణ చేస్తేనే అయినాయా? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు. రాజధాని అనేది ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కట్టి వదిలేసేయాలి. అప్పుడు రైతులకు రేట్లు వస్తాయి. ఎకరం 50 కోట్లు 100 కోట్లు కూడా అమ్మిద్ది. ఈ ప్రాంతంలో ఏంటంటే ఆ రేట్లు పెరగకూడదని చెప్పి 2014 నుంచి ఇదే ఏదో ఒకటి కారణం. 2014లో అక్కడ రాయిదన్నారు, 15లో అక్కడ రాయిదన్నారు, తర్వాత 15లో ప్లాట్లు పడి స్పూలింగ్ అన్నారు, 16 నోట్లు రద్దు అన్నారు, 17లో జీఎస్టీ బిల్ అన్నారు, 18లోనేమో పవన్ అన్న చిన్నబాబు పెద్ద సూట్ కేసుల బాబులు అన్నాడు, కేంద్రం ప్యాకేజీ ఇచ్చింది, అయ్యో పాసిపోయిన లడ్లు అన్నారు, మళ్ళీ తర్వాత ఆయనకేసి 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గతం నుంచి. ఎన్ని రకాల ఇబ్బందులు అంటే అన్ని రకాలు. ఏదో రాజధాని వచ్చిందని పేరే కానీ ఎవరు కూడా సుఖం లేదు, సంతోషం లేదు. ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు టోటల్గా. టీడీపీ ప్రభుత్వం అధికారం రావాలని చెప్పి ఎక్కువగా కోరుకుంది కూడా రాజధాని ప్రాంత వాసులే. ఒక రాజధాని కావాలని చెప్పి అనేక రోజులు ఉద్యమాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు. మీరేం ఈ రోజున మా భూములు ఇవ్వాలంటే మాకు ఈ షరతులు పెడుతున్నారు, ఏంటి ఇది? వాళ్ళు రాజధాని కావాల్సి ఒకే రాజధాని అని చెప్పి ఇక అందరు కోరుకొని కష్టపడి చేశారు. కానీ ఈ విధంగా మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళు చెప్పలేదుగా. చెబితే చేసేవాళ్ళు కాదాము. మీరు భూములు వ్యాపారాలు చేసుకోవడానికి తీసుకుంటున్నారు కానీ వాస్తవంగా మా మంచి కాదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది ఆ రోజు. ఆనాడు జగన్ గారు రాజధానిలోకి వచ్చినప్పుడు పసుపు నీళ్ళు చల్లారు, చల్లకుండా ఆయన 3 రాజధానులు అన్నప్పుడు కాదండి మా పరిస్థితులు ఇట్లా ఇచ్చేం మోసపోయని చెప్పి రైతులందరూ ఓ రోజు ఆయన దగ్గర పోయి కూర్చుంటే 5 నిమిషాలతో సెటిల్ అయిపోయేది. అలాంటిది మన చంద్రబాబు నాయుడు గారు సొంత రాజకీయ స్వార్థం కోసం 5 సంవత్సరాలు నడి రోడ్డు మీద నిలబెట్టాడు రైతుల్ని. వాస్తవా కాదా? ఎప్పుడైనా కొన్ని నిర్ణయాలు రాంగ్ నిర్ణయాలు వచ్చినప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. అలాంటిది పరిష్కారం చేసుకుంది కాక 5 సంవత్సరాలు ఉద్యమం చేపించాడు. అదే కదా ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి పదవి పార్టీ లాక్కున్నా మాట్లాడలేదు. ఈ ప్రాంతంలో 33,000 ఎకరాలు తీసుకొని ఇన్ని సంవత్సరాలు డెవలప్ చేయకపోయినా మాట్లాడలేదు వీళ్ళ అమాయకులు. అట్లాగే ఈసారి మళ్ళీ మనం ఇంకొక 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు తీసుకొని ఇలాగే మోసం చేసినా ఈ ప్రాంతంలో ఎవరు మాట్లాడరు, అమాయకులు. ఏడో పార్టీ లేదు, ఏడో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు లేడు, కాబట్టి మన ఇష్టానుసారం ఏమైనా చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనే కదా చేస్తుంది. ఇప్పుడు ఏడం భూములు తీసుకుంటున్నారు. ఇప్పుడు కడపలో 44,000 కోట్ల బ్రాహ్మణ స్టీల్ ప్లాంట్ అని పెట్టారు. అట్లాగే చిత్తూరు జిల్లాలోనేమో సెల్ ఫోన్ కంపెనీలు అని పెట్టారు, కర్నూలులో సోలార్ ప్లాంట్లు అని పెట్టారు, అనంతపూర్లో కియో కంపెనీ అని పెట్టారు. పెట్టుబడులన్నీ అక్కడికి, భూములన్నీ ఇక్కడికి తీసుకోవటం రైతుల్ని. అంటే ఇక్కడ రైతులు మోసం చేసినట్టు కదా. అందుకని వాళ్ళు ఎన్ని మోసాలైనా చేయని ఇలా పార్టీ పెడతానికి కూడా అదే కారణం. ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది, అడిగేవాళ్ళు లేరు అని పార్టీ స్థాపించి మేము ఈ విధంగా ఏరాస్ పార్టీ